ఒకే వేదికపై మోడీ, పవన్, లోకేష్ భారీ బహిరంగ సభ. నేడు రాజమండ్రి విజయ శంఖారావం సభ నిర్వహించనున్నారు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వీరు ముగ్గురు ఒకే వేదికను పంచుకోనున్నారు. అయితే ఈ వేదికపై చంద్రబాబు కరువు అవుతున్నారు. జగదల్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:25 రాజమండ్రి ఎయిర్పోర్టుకి ప్రధాని చేరుకున్నారు. 2:30 రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2:50 వరకు వేమగిరి హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. 3 గంటలకు భారీ బహిరంగ సభ వేదిక వద్దకు మోదీ చేరుతారు. 3 గంటల నుంచి 3:45 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 3:55 వేమగిరి హెలీప్యాడ్ నుంచి బయలుదేరారు. 4:55 అనకాపల్లి హెలీప్యాడ్ వద్ద చేరుకుంటారు. బహిరంగ సభకు 2 లక్షల మంది వస్తారనే అంచనాలతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ భారీ బహిరంగ సభలో మోదీ ఏం ప్రసంగిస్తారు, ఏపీకి సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. చూడాలి. గతంలో చంద్రబాబు గురించి కానీ, తెలుగుదేశం పార్టీ గురించి కానీ నోరు విప్పని మోదీ ఈసారైనా స్పందిస్తారా అనేది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీని కానీ, ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిని కానీ ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా మోదీ చేయలేదు. ఇందులో ఉన్న మర్మం ఏంటో తెలియాల్సి ఉంది.